డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం చాలా వీడియోలో మాట్లాడుకుంటున్నాము. ఈ మధ్యన చూసుకుంటే ఏంటంటే ఆడపిల్లలపైన అఘాయిత్యాలు అనేవి ఈ మధ్యన ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే తల్లి తర్వాత తల్లి అంటే గురువు అని చెప్తారు కదా. మరి బెంగళూరులో సంఘటన చూసుకుంటే విద్యార్థి పైన లెక్చరర్స్ ఇద్దరు, తనతో వాళ్ళిద్దరితో పాటు ఒక ఫ్రెండ్ కూడా కలిసి అఘాయిత్యం చేయడం జరిగింది. అంటే ఒడిస్సాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇంకా మర్చిపోక ముందే మళ్ళీ బెంగళూరులో జరగడం, అంటే టీచర్స్ ఎందుకు అసలు టర్న్ అవుతున్నారు అనేది ఒక్కసారి దాని గురించి మాట్లాడు. టీచర్ అంటే మనం మాతా పిత గురువు అనే మాట, తండ్రి తర్వాత గురువు ఆ స్థానంలో ఉన్నారు అనేది అంత పూజించదగినవాడు, అంత గౌరవించదగినవాడు, అంత బాధ్యత తీసుకోవాల్సిన వాడు అని దాని అర్థం. దురదృష్టవశాత్తు చదువు తీరుతెన్నులు మారిపోయాయి. గురువుకును శిష్యులకు మధ్యన ఉండాల్సిన సంబంధాలు చెరిగిపోయాయి. ఒకప్పుడు సాష్టాంగ దండ ప్రమాణం చేసేవాళ్ళు, అంటే భూమి మీద పడుకొని గురువుకు నమస్కారం పెట్టేవాళ్ళు. ఇవాళ హాయ్ హలో అంటూ చెప్పేటువంటి స్థితికి దిగజారిపోవడం జరిగింది. లెక్చరర్స్ దిగజారిపోయారా, స్టూడెంట్స్ దిగజారిపోయారా, లేక విద్యా వ్యవస్థ దిగజారిపోయిందా అనేది ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రమాణాలు చాలా దిగజారిపోయాయి. అసలు పూర్తిగా విద్యా వ్యవస్థలో ఉండాల్సినటువంటి ప్రమాణాలు పాటించడం అనేది జరగడం లేదు. అక్కడ కూడా రాజకీయాలు, నీచ రాజకీయాలు చాలా వచ్చేసాయి. ఈ సందర్భంగా ఒరిస్సాలో ఒక ఘటన మనకు జరిగింది. అక్కడ కీచక పర్వం జరిగింది. అక్కడ ఒక అమ్మాయి ఆత్మహత్యకు కారణమైపోయింది. ఆ పరిస్థితి తర్వాత కూడా మార్పు చేయకుండా బెంగళూరులో అలాంటి ఘటనే ఒకటి పునరావృతమైంది. ఇక్కడ అమ్మాయి చనిపోలేదు, కానీ ఇద్దరు లెక్చరర్ల చేత తను బలత్కరించబడింది. తన మానాన్ని కోల్పోవడం జరిగింది. నరేంద్ర అనేటువంటి ఒక లెక్చరరు చదువులో సాయం చేస్తానని, సహకరిస్తానని పరిచయం పెంచుకొని ఒక స్టూడెంట్ని మరొక లెక్చరరు అనూపు అనేటువంటి వాడి రూమ్కి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయిని బలాత్కారం చేశాడు. అదే సందర్భంగా వీడియోలు కూడా తీసినట్టుగా అక్కడ వాళ్ళ ద్వారానే, వాళ్ళ నోటి ద్వారా వాళ్ళు చెప్పారు. ఈ అమ్మాయిని ఇట్లా లెక్చరర్ వాడుకుంటున్న సందర్భంగానే అనూప్ అనేవాడు కూడా నా గదిలోనే ఇదంతా జరిగింది, నా చేతిలోనే వీడియోలు అన్నీ ఉన్నాయి, ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడితే నీ జీవితం నాశనం అవుతుందని అతను కూడా ఆ అమ్మాయిని బలాత్కరించాడు. మూడో వ్యక్తి వీళ్ళిద్దరికీ సహాయం చేశాడు. ఈ పరిస్థితుల్లో అమ్మాయి తట్టుకోలేక చిట్ట చివరికి తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది. వాళ్ళు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. అరెస్టుల పర్వం జరుగుతోంది, ప్రస్తుతానికి ఎంక్వైరీ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఇలా ముందుకొచ్చి చెప్పగలిగేవాడు, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనకు తెలియదు. ఆ మధ్య మనం స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన స్పోర్ట్స్ గర్ల్స్ మీద కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని దాంట్లో కొంతమంది వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు అసలు మేము తప్పే చేయలేదు, మేము పొరపాటు చేయలేదు తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అంటే ప్రతి చోట ఎక్కడైతే స్త్రీని అనుభవించడానికి అవకాశం ఉందో, అఘాయిత్యం చేయడానికి అవకాశం ఉందో వదిలిపెట్టకుండా ప్రతి చోట కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు కామాంధులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కామాంధుల సమాజంలో అమ్మాయిలు తమను తమను రక్షించుకొని, స్త్రీలు తమను రక్షించుకొని తమ జీవితాలని, తమ ఆనందం, తమ సంతోషంతో బతకడానికి అనువుగా అవకాశంగా ఉండే ప్రదేశాలు ఉన్నాయా అని సందేహపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి చోట అనుమానించాల్సి వస్తుంది. అంటే గురువునే ఇక అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిన తర్వాత చదువుకోవడానికి అర్థమే ఉంది. చదువు కోసం బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర గురువు యొక్క, మనకి లేడీస్ లెక్చరర్స్ దొరకడం చాలా కష్టం. ఖచ్చితంగా మగవాళ్ళు కూడా డాక్టర్ని, లెక్చరర్ని మనం మగ ఆడాని ఆలోచనతో మనం చూడం. ఖచ్చితంగా అక్కడ ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తాం, ఇక్కడ చదువు గురించి ఆలోచిస్తాం. మనం ఈ రకంగా ఆడపిల్లల్ని బయటికి పంపించాలా వద్దని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.
అంటే సార్ ఒక్క విషయం చెప్పండి సార్, మామూలుగా గురువు అనే ఒక వృత్తి చాలా గౌరవప్రదమైంది కదా, ఎందుకు అసలు మైండ్ సెట్ అనేది అలా మారిపోతుంది గురువులకి, టీచర్స్కి, స్టూడెంట్స్ పైన? అంటే వాళ్ళు టీచింగ్ చేయాలి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం అడుగుతూ ఉంటారు కదా, ఆ రిలేషన్ దెబ్బతింది. అదే నేను చెప్తున్నా. అసలు విద్యా విధానంలోనే అవకతవకలు ఏర్పడ్డాయి. విద్య అనేది ఏదో బతుకు తెరువు కోసం అలా వెళ్ళి ఇలా వచ్చి ఓ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేది నిర్ణయానికి రావడం ఒకటి. విద్యాలయాల్లో కుల రాజకీయాలు, మత రాజకీయాలు, పొలిటికల్ పార్టీస్ రాజకీయాలు బయలుదేరి ఎక్కడికక్కడ గ్రూపులుగా తయారైపోయి అసలు విద్యా విధానంలోనే చేంజెస్ వచ్చి ఒక తమకు అనుకూలమైనటువంటి వర్గాల్ని తయారు చేసుకోవడానికి నిలయమైన పద్ధతిలో విద్యాలయాల్ని సర్వనాశనం చేశారు. గురువుకు శిష్యుడికి మధ్య ఉండాల్సిన సంబంధాలు తెగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తను శిష్యురాలు, నేను గురువుని, పూజించదగిన స్థానంలో నేనున్నాను, నేను అలాంటి తప్పు పని చేయడం అంటే నా జన్మకు ఇంకా సార్థకత లేదు, నేను పాప లోకానికి వెళ్ళిపోతాను, పాపంలో కూరుకుపోతానన్న భావన గురువుకు లేదు. తను ఒక ఆడది, తను స్టూడెంట్ అయినా ఎవరైనా ఆడదే, అందంగా ఉన్న ఆడది, దొరికిన అవకాశం అసహాయ స్థితిలో ఉంది, నేను లోపరుచుకోగలను, తను ఎవరికి చెప్పదు. ఎందుకు చెప్పదంటే తను స్టూడెంట్ కాబట్టి చెప్తే తన కెరీర్ నాశనం అయిపోతుంది, మళ్ళీ ఎవరు తను పెళ్లి చేసుకోరు. సమాజం ఎప్పటిదాకా అయితే ఆడదానికి రక్షణ కల్పించదు, ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఆ స్త్రీకి మరింతగా సమాజం ఎక్కువ విలువిచ్చి తన అగ్రస్థానంలో ఉంచగలిగే పరిస్థితి ఉండి గౌరవ స్థానంలో ఉంచగలిగితే అసలు ఈ పరిస్థితులు రావు. అందరూ బయటకు వస్తారు. లక్షల కోట్ల ఇలాంటివి జరిగినటువంటి సంఘటనలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 95% ఆఫ్ ది ఇన్సిడెంట్స్ బయటికి రావడం లేదు. కారణం ఏమిటంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తే తనకు సమాజంలో విలువ లేకుండా పోతుంది, పెళ్లి కాకుండా పోతుంది, కొలటానే ఒక ముద్ర వేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు అవకాశాల కోసం ఎదురు చూసే అవకాశం, ప్రయత్నం చేయడం ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం యొక్క ఆలోచన మారాలి. స్త్రీ పట్ల చిన్నచూపు చూడడం మానేయాలి. అలా ఎక్కడైనా ఇలాంటి అఘాయిత్యానికి లోబడ్డటువంటి అతివని, మహిళని, అమ్మాయిల్ని మనం గౌరవించి ప్రేమించగలిగే పరిస్థితి, హక్కును చేర్చగలిగే పరిస్థితి ఏర్పడితే ప్రతి అమ్మాయి బయటకు వస్తుంది, ప్రతి ముద్దాయి బయటకు వస్తాడు, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. అప్పుడు సమాజంలో ఇంకొకటి తప్పు చేయాలంటే భయపడతాడు. థ్యాంక్ యూ.